ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్. ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి ప్రభాత పాఠము. తేదీ 19/8/2026, పూర్వ తేదీ 2/8/2020. హృదయము గల పిల్లలు, ఎక్కడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతారు. తండ్రి కూడా స్వచ్ఛమైన మనసు ఉన్నవారి మాటనే వింటారు. ఎలాంటి మచ్చలేనంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే బాబాని ఏమని అంటారు? హృదయము గలవారు అని అంటారు. హృదయాన్ని గెలుచుకునే బాబా దిలారాముడు. మనసుకు అపారమైన ప్రశాంతతలు ఇచ్చే బాబావారు. ఓం నమ శివాయ. ఎలాంటి సమయం వస్తుంది? ఎలాంటి సమయం ప్రస్తుతం నడుస్తోంది? ఎంత అద్భుతమైన డ్రామా ఇది! ఎక్కడెక్కడో కూర్చొని పిల్లలు బాబాని ఎంతో ప్రేమగా గుర్తు చేసుకుంటున్నారు. పిల్లలు ఏమంటున్నారు? బాబా, మీరు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు. అప్పుడు బాబా పిల్లలకు సమాధానం చెప్తున్నారు. బాబా కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎందుకంటే స్మృతితోనే స్మృతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏమని అడుగుతున్నారు? బాబా, ప్రేమ ఉంటే వచ్చి కలవవచ్చు కదా అని అడుగుతున్నారు. తండ్రి దానికి సమాధానం చెప్తున్నారు. ప్రేమ ఉంది కాబట్టే రోజు కలుస్తున్నాం కదా, ప్రేమ లేకపోతే ఎలా కలుస్తాము? పిల్లలు ఏమంటారు మళ్ళీ? బాబా, మేము ప్రత్యక్షంగా కలవాలి అని అడుగుతున్నారు. సన్ముఖంగా కలవడం సరే, కానీ మీ స్మృతి శక్తి ఎంత శక్తివంతంగా ఉంది! ఈ లౌకిక నేత్రాలతో ఎదురుగా ఉన్న తండ్రిని చూడగలిగేంత పవర్ఫుల్ స్మృతి ఉండాలి. ఎందుకంటే స్మృతితోనే స్మృతి లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొందరు ఏమంటున్నారు? అయ్యో, భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్ని గుడులు మూతపడిపోయాయి, గురుద్వారాలు మూతపడిపోయాయి, మసీదులు మూతపడిపోయాయి. ఎక్కడికి వెళ్ళాడు భగవంతుడు అని వాపోతున్నారు. వీరు వారికి చెప్పండి, భగవంతుడు మన ఇంటికి వచ్చేశారు. ఒకసారి ఆలోచించండి. భగవంతుడు గుడిని వదిలి ఇంటికే వచ్చేసాను అనుకోండి. దానిని ఒకసారి ఊహించుకోండి. భగవంతుడు కేవలం గుడిలోనే కూర్చొని ఉండాలని ఏమీ లేదు కదా. మీరు స్వచ్ఛమైన భావనతో వారిని ఎక్కడ తలుచుకుంటే భగవంతుడు అక్కడికే వస్తారు. గుడిలోనే దేవుడు ఉన్నారని మీరు అనుకున్నప్పుడు మీ మనసులోని సంకల్పాలు మిమ్మల్ని గుడివైపు తీసుకువెళ్తాయి. అక్కడికి వెళ్ళాకే దేవుడు గుడిలో ఉన్నారని భావన కలుగుతుంది. అదే మాట ఇంట్లో కూర్చొని భగవంతుడు నా ఇంటికే వచ్చాడు అని భావిస్తే ఆ ఇల్లే ఒక ఆలయంగా మారిపోతుంది. ఇల్లు ఆలయంగా ఎలా మారుతుంది? ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో, ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే దేవాలయము. బాబా వచ్చింది ప్రతి ఇంటిని దేవాలయంగా మార్చడానికి. ప్రతి ఇంట్లో నా బాబా యొక్క మురళీగానము మోగితే ఆ ప్రతి ఇల్లు కూడా దేవాలయంగా మారిపోతుంది. పూర్వము దీపం వెలిగించడానికి గుడికి వెళ్లేవారు, కానీ ఈ రోజు ఆ దీపం ఇంట్లోనే వెలుగుతోంది. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం కదా. కాబట్టి తండ్రి ప్రతి ఇంటిని దేవాలయంగా మార్చడానికి వచ్చారు. మార్చేశారు కూడా, ఇంకా మారుతోంది కూడా. చాలా బాగా జరుగుతోంది. ఇక మిగతాదంతా ఆ స్మృతి ద్వారానే జరిగిపోతుంది. సరే, పిల్లలు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? విశేషాలేమిటి? అంతా కులాసేనా? మేమైతే సంతోషంగా ఉన్నాము. మా నడవడిక ఫరిస్తాల వలె ఉంది అని మీరు సమాధానం చెప్పాలి. ఫరిస్తా ఎప్పుడు కూడా నడవదు. ఫరిస్తా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఫరిస్తా ఎందుకు ఎగురుతుంది అంటే దానికి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలంటే ఏమిటి? ఒకటి జ్ఞానము, ఒకటి యోగమనే రెక్కలు. సేవా ధారణ. ఎందుకంటే రెక్కలకు 2 వైపులా బలం ఉండాలి కదా. కాబట్టి ఈ 4 విషయాలు ఆ 2 రెక్కల్లో ఇమిడిపోయాయి. జ్ఞానము, యోగము, సేవా ధారణ. ఈ 4 కలిసే మిమ్మల్ని గాలిలో పైకి ఎగరేలా చేస్తాయి. ఒకవైపు రెక్కతో ఫరిస్తా పైకి ఎగరలేదు కదా. 2 వైపులా సమానంగా రెక్కలు ఉండాలి. 2 రెక్కల సహాయంతోనే ఎగురుతారు. మీరు కూడా ఎగరండి. ఇతరులను కూడా గాలిలో ఎగిరేలా చేయండి. ఆనందంతో నాట్యం చేయండి. ఇతరులను కూడా అలాగే నాట్యం చేయించండి. ఇంకేం చేయాలి? సంతోషంగా ఉండండి. ఆ సంతోషాన్ని అందరికీ పంచండి. పిల్లల పని ఇదే కదా. ఇవ్వాల్సింది ఏమిటి? సంతోషము. సంతోషం దేనివల్ల లభిస్తుంది? పిల్లలు సమాధానం చెప్పారు. తండ్రి స్మృతి వల్ల సంతోషం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, అది కాదు. కొందరికి తండ్రి స్మృతి ఉన్నప్పటికీ సంతోషం కలగదు. ఎవరికైతే తండ్రి జ్ఞానం తెలియదో వారికి సంతోషం ఎలా లభిస్తుంది? వారిని తండ్రి బిడ్డలుగా మార్చడం వల్ల వారికి సంతోషం లభిస్తుంది. అందుకే వారందరినీ తండ్రికి సంతానంగా ముందు మార్చండి. మీ ఆనందాన్ని చూసి వారు కూడా మారిపోతారు. ఇప్పుడు లౌకిక ప్రపంచం గురించి ఒక ఉదాహరణ చెబుతాను. ఎవరైనా నవ్వుతూ ఉంటే నిరాశగా కూర్చున్న వ్యక్తి వారిని చూసి నవ్వడం ప్రారంభిస్తారు. మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగితే, మీరు నవ్వుతున్నారు కాబట్టి నేను కూడా నవ్వుతున్నాను అని అనేస్తారు. అందుకని మీరు సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూసి జ్ఞానం లేని వారు కూడా ఆటోమేటిక్ గా సంతోషపడతారు. సంతోషం అనేది ఆత్మ లోపల నుంచి రావాలి. చాలా మంది పైపైన
మాత్రమే నవ్వుతారు, లోపల నుంచి నవ్వరు. తండ్రి ఏమంటున్నారు? లోపల అంతరాత్మ నుంచి నవ్వాలి. అప్పుడు ఎదుటివారు కూడా లోపల నుంచే పులకరించిపోతారు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారు? ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. బాణం గుండెల్లోంచి వేయండి. హృదయంలోంచి వచ్చిన బాణం నేరుగా లక్ష్యాన్ని తాకుతుంది, అంటే ఎదుటివారి హృదయానికే తగులుతుంది. అదే బుద్ధితో ఆలోచించి వేసిన బాణము ఎదుటివారి బుద్ధిలోనే చిక్కుకపోతుంది. ఎందుకంటే మీరు మీ బుద్ధి ద్వారానే ఆ బాణాన్ని వదిలారు కదా. అందుకే ఎదుటి వ్యక్తి కూడా బుద్ధితోనే దానిని పట్టుకుంటారు. మీరు ఎవరికైనా ఏమైనా విసిరితే వారు చేతులతో పట్టుకుంటారు కదా. అదే హృదయం నుండి వస్తే నేరుగా అది హృదయానికే చేరుతుంది. కాబట్టి ఎవరికి ఏది ఇచ్చినా హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎక్కడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతారు. తండ్రి కూడా నిర్మలమైన హృదయం గల పిల్లలు చెప్పే మాటలనే వింటారు. ఎలాంటి మచ్చలైనంత పవిత్రంగా కావాలి. అందుకే బాబాని ఏమంటారు? దిల్ వాలా, హృదయం కలవారు అని అంటారు. హృదయాన్ని గెలుచుకునే బాబా దిలారాముడు, మనసుకు అపారమైన శాంతినిచ్చే బాబా. ఇంకేమైనా అడగాల పిల్లలు? బాబాని అడిగారు. శ్రీబాబా మధువనకు వచ్చినప్పుడు అవ్యక్త మురళి నడిచేటప్పుడు చివర్లో మంచిది అని చెప్పేవారు. కానీ ఇప్పుడు బాబా రాగానే ముందుగానే మంచిది అని అంటున్నారు. ఇందులో ఏమైనా అంతర్లీనంగా రహస్యం దాగి ఉందా? బాబా సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, అచ్చా అంటే అర్థమేమిటి? భగవంతుడు ప్రతిదాన్ని శ్రేష్టంగా మంచిగా చేసి ఇస్తాడు. మంచిగా ఉన్నవారు ఏం చెప్తారు? అచ్చా అని అంటారు, అంటే మంచిదే అని అంటారు. ఇంతకీ బాబా ఎవరు? మంచివారే కదా, ఎంతో శ్రేష్టమైన వారు. కాబట్టి రాగానే ఏమని అంటారు? మంచిది అంటారు. ఎందుకంటే తండ్రి ఎంత మంచివారు చూడండి. రాగానే ముందే అచ్చా అంటే మంచిది అనే పదాన్ని ఎందుకంటారంటే ఆ శ్రేష్టమైన బాబా మనల్ని కూడా శ్రేష్టంగా మార్చడానికి వచ్చారు. అందుకే రాగానే అచ్చా మంచిది. ఓ గారాబాల పిల్లలు, ప్రియమైన పిల్లలు, హృదయాభిరాముని యొక్క హృదయాన్ని ఏలే పిల్లలు, బాబా మిమ్మల్ని కలవడానికి వచ్చేశారు అని అంటారు. అంతే కదా. అయితే కొందరు పిల్లలు ఏమని ఆలోచిస్తున్నారు? బాబా అక్కడికి రారు కదా, ఏ తండ్రి వస్తున్నారు? బ్రహ్మబాబానా అని అనుకుంటారు. చూడండి పిల్లలు, ఆ సమయంలో ఇద్దరి పాత్రలు నడిచాయి. మేము కూడా ఉన్నాము, శివబాబా కూడా ఉన్నారు. ఎందుకంటే శివబాబాకి నడిచి అలవాటు లేదు కదా. మరి నడిపించేది ఎవరు? ఒకటి ఆత్మ లేదా ఆత్మ యొక్క సంస్కారాలు. మేము బాబ్దాదా ఎప్పుడు మాట్లాడతారు, తండ్రి ఎప్పుడు మాట్లాడుతారు అనేది ఒక రహస్యము. బాబాకి ఎప్పుడు భోగు పెడతారు? తండ్రి అభోక్త కదా. అలాంటప్పుడు ఆ భోగును ఎలా స్వీకరిస్తారు? మరి ఆ భోగును ఎవరు తింటారు? బాబా తింటారా? ఒకవేళ బాబా తిన్నట్లయితే వారికి ఉన్న అభోక్త అనే బిరుదు పోతుంది కదా. కాబట్టి ఆ సమయంలో తినేవారు తండ్రి కాదు, ఆ భోగును బ్రహ్మబాబా స్వీకరిస్తారు. శివబాబా క్షణకాలం పాటు పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా సెకండ్ల వ్యవధిలో జరిగే విషయము, భోగు స్వీకరించడం అనేది. ఆ సమయంలో శివబాబా కాస్త పక్కకు తొలగేవారు, బ్రహ్మబాబా తిని వెళ్లిపోయేవారు. వెళ్ళడానికి కనీసం 1-2 సెకండ్లు పడుతుంది కదా. ఆ తర్వాత మాట్లాడడానికి మళ్లీ తండ్రి వచ్చేవారు. ఇది ఎంతో అద్భుతమైన పాత్ర. ఇది బాబాని అడిగారు. అవ్యక్త మురళి పూర్తయ్యాక చివర్లో దాదీలు అర్పించే భోగును ఎవరు స్వీకరించేవారు? బాబా సమాధానం చెప్తున్నారు. ఆ సమయంలో మేమే ఉన్నాం కదా. అందరికంటే పెద్ద బ్రాహ్మణుడైన బ్రహ్మబాబా అని అంటారు కదా. పెద్ద కడుపు ఉన్న బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి అని కూడా అంటారు కదా. ఈ రసవత్తరమైన రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక గందరగోళానికి గురి అయి చాలా మంది పిల్లలు తండ్రిని వదిలి వెళ్లిపోయారు. భగవంతుడు అభోక్త అయినప్పుడు భోగి ఎలా తింటున్నాడు అనే సందేహము వారికి వచ్చేసింది. కానీ అసలు రహస్యాన్ని ఆలోచించలేదు. భోగులు శరీరం ద్వారా ఆత్మ స్వీకరిస్తుంది, కానీ బాబా మాట్లాడాలి కదా. అందుకే బ్రహ్మ ఆత్మ భోగు తిని వెళ్లేది. శివబాబా కేవలం జ్ఞానాన్ని చెప్పేవారు. ఒకే శరీరంలో ఇద్దరు ఉచ్చరించేవారు. చూడండి, ప్రపంచంలో ఒక కారులో ఇద్దరు కూర్చోవచ్చు కదా, నలుగురు కూడా కూర్చోవచ్చు. కూర్చోవడానికి కూర్చుంటారు, కానీ కారును నడిపించేది ఒకరే కదా, ఇద్దరు కలిసి నడపరు కదా. అయితే డ్రైవర్ను మార్చుకోవచ్చు కదా. ఇది కూడా అలాగే. ఈ శరీరం కూడా ఒక వాహనం లాంటిది. ఈ వాహనానికి డ్రైవర్లు మారుతూ ఉంటారు. ఒకరు తినడానికి వస్తే ఇంకొకరు నడిపించడానికి వస్తారు, మరొకరు మాట్లాడడానికి వస్తారు. ఇది ఎంతో అద్భుతమైన పాత్ర. ఇందులో ఎప్పుడూ అయోమయానికి గురి కాకూడదు. సొంత బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాలి. మేమిద్దరము కారు నడుపుతున్నప్పుడు ఇద్దరికి డ్రైవింగ్ వస్తే ఆ కారును మార్చి నడుపుతాం కదా. తండ్రికి కూడా ఈ శరీరం ఒక వాహనం లాంటిదే. తండ్రి వచ్చి దృష్టిని ఇచ్చేవారు, బ్రహ్మబాబా వచ్చి ఆ భోగును స్వీకరించి వెళ్లేవారు. భలే సరదాగా ఉంటుంది. సోదరులారా, శివబాబానే తిన్నారని బయట అనుకుంటారు, కానీ అది కానే కాదు. బ్రహ్మబాబా తింటారు. ఎంత శ్రేష్టమైన పాత్ర అది. సరే, ఇంకేమైనా అడగాల? బాబాని అడిగారు. చాలా మంది పిల్లలు శ్రీకృష్ణుడు సూర్యవంశీయుడు, రాధ చంద్రవంశీయురాలు, ఇద్దరు వేరువేరు రాజవంశాలకు చెందినవారు అని అంటారు. ఆ తర్వాత వారికి స్వయంవరం జరుగుతుంది అని కూడా అంటారు. కానీ సత్యయుగంలో అందరూ సూర్యవంశీయులే ఉంటారు కదా. మరి రాధ చంద్రవంశీయురాలు ఎలా అవుతుంది? బాబా సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, సత్యయుగంలో అందరూ సూర్యవంశీయులు ఉంటారు, చంద్రవంశీయులు ఉండరు. చంద్రవంశీయులు ఎక్కడ ఉంటారు? త్రేతాయుగంలో ఉంటారు. మరి త్రేతాయుగానికి చెందిన రాధకి సత్యయుగానికి చెందిన శ్రీకృష్ణుడికి పెళ్లి ఎలా జరుగుతుంది? అంతే కదా. సత్యయుగం దాటి త్రేతాయుగంలోకి అడుగుపెట్టినప్పుడు అది సాధ్యమవుతుంది. సత్యయుగంలో ఇద్దరు సూర్యవంశీయులుగానే ఉంటారు, త్రేతాయుగంలో ఇద్దరు కూడా చంద్రవంశీయులుగానే ఉంటారు. ఒకరు చంద్రవంశీ, ఇంకొకరు
సూర్యవంశీ అయితే వివాహం ఎలా జరుగుతుంది చెప్పండి? అవును, మొదట శ్రీకృష్ణుడు సూర్యవంశీగా జన్మిస్తారు. శ్రీకృష్ణుడు ముందే వస్తారు కదా, రాధ ఆ తర్వాత జన్మిస్తుంది. ఇద్దరి రాజవంశాలు వేరువేరుగా ఉంటాయి. మీరందరూ రావియాకును చూసే ఉంటారు కదా, రావియాకు మధ్యలో ఒక గీత ఉంటుంది కదా. అవును, సత్యయుగంలో భారత్ భౌగోళిక ఆకారము సరిగ్గా రావియాకు వలనే ఉంటుంది. రాధ రాజవంశం ఒకవైపు, శ్రీకృష్ణుడి యొక్క రాజవంశం మరోవైపు ఉంటాయి. ఆ రావియాకు మధ్యలో ఉన్న గీత మరేదో కాదు, ఒక నది మాత్రమే. నదికి ఒకవైపు రాధరాజ్యము, ఇంకోవైపు శ్రీకృష్ణుడి యొక్క రాజ్యం ఉంటాయి. అక్కడ నుంచి సంబంధము ఈ వైపు వచ్చినప్పుడు స్వయంవరం జరుగుతుంది. దాంతో ఆ రావియాకు రెండు భాగాలు ఒకటిగా మారిపోతాయి. మళ్ళీ పిల్లలు అడిగారు, ఆ నది అంతరించిపోతుందా అని. బాబా సమాధానం చెప్తున్నారు, నది అంతరించిపోదు, దానిపైన ఒక సుందరమైన వంతెన లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అందుకే వారు విమానాల్లో ప్రయాణిస్తారు. అక్కడ ఎలా వెళ్తారు చెప్పండి? అక్కడ నదిని దాటడానికి ఈనాటి వాహనాలు ఉండవు కదా, మరి విమానంలోనే ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఆ నది చుట్టూ అల్లుకొని ఉంటుంది. ఒక్కో ప్రవాహం ఒక్కో వైపు నుంచి వస్తుంది. అందుకే సత్యయుగంలో దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఒకసారి రావియాకును చూడండి, మధ్యలో ఒక గీత ఉండి ఇటు అటు సన్నని ఎంతో సూక్ష్మమైన చిన్న చిన్న ఈనెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రవాహాలు. సత్యయుగం కూడా అంతే, చుట్టూ నదుల అందాలతో ఎంతో రమణీయంగా అలంకరించబడి ఉంటుంది. అందుకే సోదరులారా, అక్కడ వాహనాలు నడవవు, మరి ఏం నడుస్తాయి? అవును, పుష్పక విమానాలు మాత్రమే నడుస్తాయి. అవి ఎంతో బాగుంటాయి, అలా పైపైనే ఎగురుతూ పైపైనని విహరిస్తారు. అంతే. బాబాని అడిగారు, అవి సంకల్పాల శక్తితో ఎగురుతాయా? బాబా సమాధానం చెప్తున్నారు, అవును, సంకల్పాల శక్తితోనే ఎగురుతాయి. అక్కడ బండిని స్టార్ట్ చేయడము, గేర్లు వేయడం వంటివి ఏమీ ఉండవు, అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. చూడండి, ఈ సృష్టి అంతా సంకల్పంతోనే తయారైంది. భగవంతుడికి ఒక సంకల్పం వచ్చింది, దాంతో సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి పైన కూర్చొని ఆ అద్భుత దృశ్యాలను తిలకించారు. ఇప్పుడు అదే సంకల్పం మళ్ళీ ఆత్మలోకి వచ్చింది. మీ శ్రేష్ఠ సంకల్పాల వల్లనే మళ్ళీ సత్యయుగం తయారవుతుంది. సంకల్పాల వల్లనే కలియుగం తయారైంది. అంతా కేవలం సంకల్పాల యొక్క ఆట. ఎక్కడైతే దేహీయ విమాన స్థితి ఉంటుందో అక్కడే సత్యయుగానికి నాంది పడుతుంది. ఆత్మ తనను తాను ఆత్మగా భావించి ఇతరులను ఆత్మగా చూసినప్పుడు సత్యయుగం వస్తుంది. అదే శరీరాన్ని బాహ్య రూపాన్ని చూసినప్పుడు కలియుగం వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రాబోయేది ఏమిటి? సత్యయుగం రాబోతుంది. ఎంతో సుందరమైన దృశ్యం అది. అందుకే భక్తి మార్గంలో ఏమని గానం చేశారు? రావి ఆకుపై నవ్వుతూ ఉన్న కృష్ణుడు వచ్చారని చూపిస్తారు. సత్యయుగంలోని పూర్తి మ్యాప్ ఒక రావి ఆకు ఆకారంలో మారుతుంది. రావి ఆకుకి ఎల్లప్పుడూ పవిత్రత యొక్క వరదానం ఉంటుంది. అందుకే ఈ రోజు వరకు కూడా భక్తులు ఏం చేస్తారు? రావి చెట్టు వద్దకు వెళ్తారు, దారాలు కడతారు, కోరికలు కోరుకుంటారు. దాంతో తదాస్తు అనే వరదానం లభిస్తుంది. ఎందుకంటే దాని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద పసిపాప అంటే శ్రీకృష్ణుడు అంత చిన్న రావి ఆకు మీద ఎలా తేలగలడు? ఆకు మునిగిపోతుంది కదా. తిలో యమునా నదిలో అలా తేలుతూ వస్తున్నట్లుగా చూపిస్తారు. అంత పెద్ద రావి ఆకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ అంత పెద్ద చెట్టే ఉంటే చాలా ఆకులు ఉంటాయి కదా అలాంటివి. మరి ఒక్క ఆకుని ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే మొత్తం భారతదేశమే ఒక రావి ఆకు ఆకారంలోకి మారిపోతుంది. అర్థమైంది కదా? మంచిది. కాబట్టి పిల్లలు, ఆ రెండు రాజవంశాలు ఒకటైనప్పుడు అందరూ సూర్యవంశీయులుగానే ఉంటారు. అదే త్రేతాయుగానికి వచ్చేసరికి అందరూ చంద్రవంశీయులుగా మారిపోతారు. ఇప్పుడు విన్నారా? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి పిల్లలు. ఈ రహస్యాలన్నీ సూక్ష్మవతనానికి వెళ్లిన తర్వాత సంపూర్ణంగా ఆవిష్కరించబడతాయి. చూడండి, ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే, బాబా వచ్చేవారు, ఒక క్షణము ఒక రకమైన టచింగ్ కలిగించేవారు, మరో క్షణము మరొక రకమైన టచింగ్ ఇచ్చేవారు. ఆ విధంగా పాత్ర నడిచేది. ఇప్పుడు కూడా చూడండి, బాబాతో చివరి మిలనంలో బాబా ఏమన్నారు? ఆ సమయంలో బాబా ఎక్కడికి వచ్చారు? మధువనికి వచ్చారు. కానీ బాబా ఏమన్నారు? నేను ఢిల్లీకి వచ్చాను అని చెప్పారు. ఎదురుగా సన్ముఖంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? అయ్యో, వీరేమిటి బహిరంగంగా అసత్యం చెప్తున్నారు అని అనుకుంటారు కదా. కానీ బాబా ఎక్కడికి వచ్చారు? కానీ చాలా మంది అందులోని గుహ్యమైన అర్థాన్ని తెలుసుకోలేకపోయారు. నేను ఢిల్లీకి వచ్చాను అనేది ఎంత పెద్ద విషయము. అందుకే వర్తమాన సమయంలో బాబా మురళి మహావాక్యాలను గమనించండి. బాబా ఢిల్లీని చూస్తున్నారు. కొందరు ఏమంటారు? ఆ సమయంలో దాది ఢిల్లీ నుంచి వచ్చారు కదా, అందుకే ఆమె బుద్ధిలో ఢిల్లీ గుర్తుండి ఉంటుంది అని, అందువల్లనే నోటి ద్వారా ఢిల్లీ అని బాబా పలికి ఉంటారని అనుకున్నారు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, ఆ సమయంలో మాట్లాడింది దాదీనా లేక బాబానా? మీరే చెప్పండి. దాది ఎలా మాట్లాడతారు? బాబా మీరు ఢిల్లీలో లేరు, మధువనంలో ఉన్నారు అని అందరూ చెప్తున్నప్పుడు ఆ విషయము తండ్రికి తెలియదా? మళ్ళీ అన్నారు, లేదు లేదు, దాది యొక్క బుద్ధి ఢిల్లీలోనే ఉంది అని. కానీ మాట్లాడింది బాబా కదా. బాబా వచ్చినప్పుడు పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత అవసరమో అంత మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఆ సమయంలో తండ్రి నేను ఢిల్లీకి వచ్చాను అని ఢిల్లీ వైపు సైగ చేశారు. అయితే కొందరు పిల్లలు ఏం చేశారో తెలుసా? ఢిల్లీ దరిదాపులో ఉండేవారు. ఇప్పుడు బాబా నాలోనే వచ్చేశారు అని చెప్పుకున్నారు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు కదా అని వారు అనుకున్నారు. ఓ అమాయకులైన పిల్లలు, ఢిల్లీలో మీరు మాత్రమే ఉన్నారా? వేరే ఎవరు లేరా? వేరే వారు కూడా ఉండవచ్చు కదా. ఒకవేళ బాబా ఆ సమయంలో నేను ఢిల్లీకి వెళ్లి వచ్చాను అని
చెప్పి ఉన్నా, లేదా ఈ ఆత్మ ఢిల్లీ నుంచి వచ్చినదే అని చెప్పినా మీరేం చేస్తారు చెప్పండి? లేదా అక్కడ కూర్చున్న వారందరినీ తీసుకువెళ్లి ఢిల్లీలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది చెప్పండి? అసలు ఢిల్లీ అంటే ఏమిటి? వర్తమాన సమయంలో అది పతితమైన ప్రదేశమే కదా. సరే, ఆ తర్వాత బాబా ఏమన్నారు? తండ్రి పరీక్ష తీసుకోరా, తీసుకుంటారు కదా. ఒకవేళ తండ్రి మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటే పిల్లలు ఏమని చెప్పాలి? సరే బాబా, మేము వెళ్లిపోతాము, కానీ గేటు బయట కూర్చుంటామని చెప్పాలి. మీరు కేవలం ఇక్కడి నుంచే వెళ్ళమన్నారు, కానీ ఆ వీధి నుంచి వెళ్ళమని చెప్పలేదు కదా అని పిల్లలు సమాధానం చెప్పాలి. దానినే ప్రేమ అని అంటారు. అదే సత్యమైన ప్రేమ. తండ్రి మాటల్లో ఏమున్నది, వారి హృదయంలో ఏముంది అనేది మాత్రమే గ్రహించాలి. ఇక తండ్రికి మనపైన అపారమైన ప్రేమ ఉంటుంది. బాబా సమయానుసారంగా ఎంతో మధురమైన విషయాలను తెలియచేస్తారు. అప్పుడు బాబా కూడా అన్నారు, రానున్న సమయంలో దృష్టి ఇచ్చే పాత్ర నడుస్తుంది అని. మరి ఏమైంది ఆ దృష్టి ఇచ్చే పాత్ర? వెతకండి. పిల్లలు అన్నారు, బాబా ఎప్పుడు చేయించాలనుకుంటే అప్పుడే చేయిస్తారని చెప్తున్నారు. సరే, చేయిస్తారు కదా, కానీ ఎప్పుడు చేయిస్తారు వారికి చెప్పండి. చేయిస్తూనే ఉన్నారు కదా. ఎవరి ద్వారానైతే చేయించాలో వారి ద్వారా ఆ పాత్రను చేయిస్తూనే ఉన్నారు. చూడండి పిల్లలు, చాలా మంది పిల్లలు నమ్మడం లేదు. కానీ వీరిని నమ్మాల్సిన అవసరం లేదు కదా. ఎవరిని నమ్మాలి? తండ్రిని నమ్మాలి. వీరిని నమ్మి మీరేం పొందుతారు? సత్యయుగం లభిస్తుందా? ఎవరిని విశ్వసించాలి? తండ్రిని మాత్రమే విశ్వసించాలి. అలాంటి వారికి చెప్పండి. సరే, వీరిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ తండ్రిని నమ్ముతున్నారు కదా, తండ్రి చెప్పినట్లుగా నడుచుకోండి. అందరూ ఏమంటారు? బాబా, మేము మిమ్మల్ని బాగా నమ్ముతున్నామని చెప్తారు కదా. కానీ బాబా ఏమంటున్నారు? ముందు ఇలా చెప్పండి, మీరు బాబా మాట వింటున్నారా? బాబాయ్ ఇచ్చే శ్రీమతాన్ని పాటిస్తున్నారా అని అడిగితే అక్కడే ఆగిపోతారు. అప్పుడు ఏం చెప్తారు? మరి ఆ దృష్టి పాత్ర ఏమైంది? నడవలేదు కదా. అలాగని తండ్రి చెప్పినవన్నీ జరగవా? సమయానుసారంగా ప్రతిదీ జరుగుతుంది. ఎవరి ద్వారా చేయించాలి, ఎలా చేయించాలి అనేది తండ్రికి బాగా తెలుసు. చాలా మంది పిల్లలు కొద్దిగా నమ్ముతారు, కొందరు అసలే నమ్మడం లేదు, కొందరు వదిలి వెళ్లిపోయారు. కానీ పిల్లలు ఎప్పుడు ఏమని ఆలోచించాలి? ప్రతి ఆత్మకు తనదైన స్వంత పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ తన యథార్థమైన పాత్రను అభినయిస్తోంది అని భావించాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా నా యథార్థమైన పాత్రను పరిపూర్ణంగా పోషించాలి అని భావించాలి. సరైన పిల్లలు, ఇప్పుడు తండ్రి చెప్పేది ఒకటే, అటు ఇటు తిరగడం ఆపేయండి. ఎక్కడ ఏమీ లభించదు. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. అసలు ఆలోచించకండి. మీకు ఎవరితో ప్రేమ ఉంది? ఒక తండ్రితోనే ఉంది కదా. నా హృదయంలో నా తండ్రి ఉన్నారు, మరి బయట ఎందుకు వెతుకుతున్నారు? నేను ఎంతగానో తీవ్రమైన పురుషార్థం చేయాలి, తండ్రిని ఎంతగానో ప్రేమించాలి. ఇక చివరికి మనశ్శాంతిగా కూర్చొని, నా బాబా, నేను అలసిపోయాను, ఇప్పుడు మీరే నన్ను వెతికి పట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించడం లేదు. ఎక్కడ దాక్కున్నారు బాబా? కానీ మీరే నన్ను వెతుక్కుంటూ రావాలి బాబా అని వేడుకోవాలి. ఈ విధంగా ఆలోచించవచ్చు కదా. తండ్రితో అంతటి గాఢమైన ప్రేమ గనక ఉంటే తండ్రి స్వయంగా వచ్చి మీ ఎదుట కూర్చుంటారని వారు మాట ఇస్తున్నారు. ఇదిగోండి పిల్లలు, ఇప్పుడు మేము వచ్చేసాము, బాబా కూడా వచ్చేసారు అని అంటారు కదా. కానీ కొందరు పిల్లలు ఎలా ఉన్నారంటే బయట అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోతారు. ఆ తర్వాత నిజమైన వజ్రం వచ్చి వెళ్లిపోయినా కూడా ఇది నకిలీదే కాబోలు అని అనుకుంటారు. పిల్లలకు గుర్తించే వివేచన శక్తి ఉండాలి. ఒకసారి ఆ వజ్రం యొక్క దైవీ సువాసనను గ్రహించి చూడండి. అందులో ఎంతటి మధురమైన పరిమళం ఉంటుందో. వారు ఉన్నప్పుడు ఆ సువాసనను గ్రహించకుండా వారు వెళ్లిపోయిన తర్వాత గుర్తించి అనుభూతి చెందితే ఏమిటి లాభము? వజ్రం వెళ్లిపోయింది, పట్టుకోండి. ఎలా పట్టుకుంటారు? అప్పుడు చేతికి చిక్కుతారా? అందుకే పిల్లలకు తండ్రి ఇచ్చే సందేశం ఏమిటంటే, ఎక్కడికి తిరగవద్దు, ఎక్కడా మీరు భ్రమపడకండి. తండ్రి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పడం లేదు. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా హృదయంలో తండ్రిని ఉంచుకున్నట్లయితే, బాబా, నాకు మీరు కనిపించడం లేదు, ఇప్పుడు మీరే నన్ను వెతికి పట్టుకోండి అని అడగండి. తండ్రి హామీ ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న పిల్లలు ఎక్కడ ఉన్నా సరే తండ్రి స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తన ప్రేమ దారంతో లాక్కొని తన సమక్షంలోకి తీసుకువెళ్తారు. కానీ పిల్లలు ఇలా ఆలోచించడం లేదు. చాలా మంది ఎందులో చిక్కుకుపోతున్నారో తెలుసా? ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడగానే అబ్బో, వీరిలోనే బాబా వచ్చేశారు అని అనుకుంటున్నారు. కాదు పిల్లలు, ఆత్మకు స్వంత విశేషతలు, గుణాలు, ప్రత్యేక క్వాలిటీలు ఉంటాయి. దాని ఆధారంగా బాబా అని తప్పుగా భావించకండి. నా బాబా ఏం చెప్తున్నారు? ఏ దేహదారిలోనూ చిక్కుకోకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోంది. ఫోటోలు తగిలిస్తూ ఉంటారు, వీరి ఫోటో వారి ఫోటో అని. కానీ బాబా ఏమంటున్నారు? ఫోటోను పక్కన పెట్టండి. ఒకవేళ బాబా యొక్క ఫోటో ఉంటే మన స్థితి కూడా అలాగే తయారవుతుంది. వారు ఎలాంటి వారో నేను కూడా అలాంటి వారినే అనే భావన కలుగుతుంది. ఇంతటి ప్రియమైన బాబా మళ్ళీ ఎప్పుడు లభించరు? లభించే సమయం ఇప్పుడు మాత్రమే. అందుకు ఏమంటారు? వజ్ర సమానమైన జీవితం అని అంటారు. వజ్ర సమానం అని ఎందుకు అంటారు? ఎందుకంటే అసలైన వజ్రమైన భగవంతుడు వచ్చి మన జీవితాన్ని వజ్రం వలె మారుస్తున్నారు. ఆ వజ్రం వచ్చింది, నన్ను స్పర్శించింది, దాంతో నేను కూడా వజ్రంగా మారిపోయాను అని భావించాలి. ఆ వజ్రం ప్రతి ఒక్కరిని అలా స్పర్శిస్తోంది. పరసవేది రాయి దేనికి తగిలినా అది ఏమవుతుంది? బంగారమే అవుతుంది కదా. మన వజ్రం కూడా ఎంతో ప్రియమైనది. వారు మనల్ని తాకగానే
వజ్రం వలె మార్చేస్తారు. పారసనాథుడు అని కూడా అంటారు కదా బాబాని. పారసనాథుడు అంటే రాయి వంటి బుద్ధిని పారస బుద్ధిగా, జ్ఞాన బుద్ధిగా మార్చే నాథుడు అని అర్థము. బాబా ఎంతో మధురమైన వారు. ఒకసారి వారిని ప్రేమించి చూడండి. ప్రపంచమంతా ఒకవైపు, బాబా ప్రేమ ఒకవైపు అయిపోతుంది. బాబా ఎంతో ప్రియమైన బాబా, అవును కదా. వారు కళ్ళు లేకుండానే పరంధామం నుంచి అందరిని ఎలా చూస్తారో ఒకసారి ఊహించుకోండి. చెవులు లేకుండానే అందరి ప్రార్థనలను ఎలా వింటున్నారో చూడండి. ఆయన ఎలా ఎగురుతారో చూడండి. భోగును సమర్పించినప్పుడు బాబా దాని సువాసనను చూస్తారు. ఎంతో మధురమైన భోజనాన్ని తయారు చేశారు పిల్లలు అని మెచ్చుకుంటారు. సరైన పిల్లలు సంతోషంగా ఉన్నారా? నాట్యం చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా ఏమైనా గందరగోళంగా మాట్లాడితే అక్కడే ఒక పులి స్టాప్ పెట్టేయండి. వారితో చెప్పండి, నాకు దక్కాల్సింది నాకు లభించేసింది. ఇప్పుడు నాకు ఏది ఎదురైనా పర్వాలేదు. నా శ్రేష్టమైన వచనం నాకు లభించింది అని వారికి సమాధానం చెప్పాలి. ఓం వరదానము స్వదర్శన చక్రధారి భవ. పిల్లలు మీరు మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా మారి నిరంతరము స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే మాయ యొక్క గొంతు తెగిపోతుంది. మీరు ఒక్కోసారి స్వదర్శన చక్రానికి బదులుగా పరదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలలో చిక్కుకపోతారు. దానివల్ల మాయకు దాసులుగా మారి దిగులుగా తయారవుతారు. ఎల్లప్పుడూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. నిరంతరం యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, చక్రవర్తులుగా మారి తండ్రితో కలిసి విశ్వ కళ్యాణ సేవలో పరిభ్రమిస్తూ ఉండాలి. అప్పుడు మీరు విశ్వ సేవాదారి చక్రవర్తి రాజుగా మారిపోతారు. ఓం నమః శివాయ.